ఈరోజు బుధవారం. ఈరోజు మార్కెట్ చూసినట్లయితే ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మనకు ప్రివ్యూ క్లోజ్ అనేది 24,980లో అయితే ఓపెన్ మాత్రం మనకు 24,965లో ఓపెన్ అయింది. లోలో ఏర్పడింది మనకు. అది ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. చూసినట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పిఈసీలు 24,600 సిఈ, ఆ తర్వాత మనం 24,200 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి 24,600 సిఈ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ మొదటి 915 క్యాండిల్ ఇది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్కి ఈ విధంగా ఏర్పడింది. ఆ తర్వాత ఈ విక్కు చూసారు, ఇక్కడ ఈ విక్కు ఇక్కరాకు ఉంది. ఇక్కడ చూసినట్లయితే దీనికి మనకు చూసినట్లయితే దీంట్లో ఈ విక్కు నుంచి బాడీ నుంచి దీంట్లో మనకు ఎటువంటి క్యాండిల్ అనేది మళ్ళీ మనకు కింద ఫామ్ కాలేదు. దీని బాడీ నుంచి ఉంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ విక్కు నుంచి బాడీ నుంచి ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ మీద మనకు మూమెంట్ని తీసుకుందో, ఓకే, ఇక్కడ నుంచి మనకు మళ్ళీ చాలా హెవీ మూమెంట్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఈ 1043కి ఇది మళ్ళీ డౌన్ రావడం జరిగింది. ఈ టైంలో మనం బై చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవచ్చు నేను పీఈలో చూసినప్పుడు చెప్తాను మీకు. ఇది ఇక్కడ మనం ఈ విధంగా డౌన్ ఉన్నప్పుడు బై చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంట్ని తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్తూనే ఉంది. ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఒకసారి మనం మన పీని గమనిస్తే పీఈ ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడి పైనుంచి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ దీన్ని బ్రేక్ చేయకూడదు. మెయిన్గా ఇక్కడ మనకు బ్రేక్ అయిపోయింది. ఇక్కడ నుండి బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ నుండి మనం సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాం, ఓకేనా. ఇది ఇక్కడ నుండి కూడా మనకు సపోర్ట్ తీసుకోకుండా ఇది మళ్ళీ ఇది ఈ విధంగా దీన్ని బ్రేక్ చేసింది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో ఆ తర్వాత ఇది మళ్ళీ మనకు మొత్తం పూర్తిగా డౌన్ సైడ్ రావడం జరిగింది, ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనకు పీలో మూమెంటం వచ్చింది. ఇంతకుముందు చూపించాను కదా, ఇక్కడ బై చేసుకోవచ్చు అని. ఈ విధంగా పీలో మూమెంటం వచ్చింది ఇక్కడ 1049కి. కాకపోతే ఎప్పుడైతే ఈ విధంగా మూమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని బ్రేక్ చేయకూడదు. మనం నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో ఇది మళ్ళీ డౌన్ రావడం జరిగింది. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా దీని బాడీ నుంచి దీన్ని మనకు రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత కొంచెం మళ్ళీ మూమెంటం తీసుకున్న కూడా ఇక్కడ చూసినట్లయితే ఇదంతా మనకు స్టెప్ బై స్టెప్ మన కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకున్నా కూడా ఇది చూసినట్లయితే ఇక్కడ నుండి మనకు మళ్ళీ డౌన్ రావడం జరిగింది. ఇటువంటి వచ్చినప్పుడు మనకు సిఈలో మనం ఆపర్చునిటీగా వాడుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడనే ఆగింది అనుకోండి, మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఆగి లేదా దీన్ని బ్రేక్ చేసినా కూడా ఇది మళ్ళీ పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది తప్ప, లేకుంటే మాత్రం మనకి ఇది ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత మళ్ళీ మెయిన్గా మనం యాడ్ చేసుకున్న సిఈలో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 25,050 సిఈ కలిసి స్టార్ట్ చేద్దాం. చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది, ఓకేనా. 55 రూపీస్ నుంచి ఇది ఎక్కడికి వచ్చింది. ఇది మనకు 27 రూపీస్ దాకా రావడం జరిగింది. 27 రూపీస్ నుంచి వెళ్ళి ఈ విధంగా మూమెంటం తీసుకుంది, ఓకేనా. ఇక్కడ మనకు డౌన్ అయింది. ఇక్కడ ఇది 39 రూపీస్కి రావడం జరిగింది. దీనిలో చూసినట్లయితే మనకు 29 రూపీస్ ఉంది, ఓకేనా. ఈ 39 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, మనకు 70 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ మనకు మళ్ళీ 1.27కు మళ్ళీ 49 రూపీస్కి రావడం జరిగింది. 49 రూపీస్ నుంచి మళ్ళీ దీని హై మాత్రం ఇది మనకు ఇంతవరకు అంతే, ఓకేనా. ఇది మళ్ళీ మనకి ఇది 72 రూపాయల దాకా రావడం జరిగింది. మళ్ళీ ఇది 50 రూపీస్లో క్లోజ్ అయింది. రేపు మనకు ఎక్స్పైరీ ఉంది, అది ఏ విధంగా ఉందో చూద్దాం రేపు, ఓకేనా. ఇక్కడ అనుకుంటా ఇక్కడ మనకు ఇక్కడ నుంచి వస్తుందని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక 15 క్యాండిల్ నుంచి ఇది మనకు బేస్ చేసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది, ఓకే. ఇక్కడ కూడా మనకు డౌన్ అయింది, ఓకేనా. ఇక్కడ మనకు డౌన్ అయినా కూడా ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,000 సిఈ ఒకటి
ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నిన్నటి క్లోజింగ్ ఇది మార్కెట్ ఇక్కడ ఏర్పడింది, లోలో ఏర్పడడం వల్ల ఇంతవరకు డౌన్ అయింది, 40 రూపాయలకు వచ్చింది. 40 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది ఎక్కడాక ఇది మనకు 80 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా మూమెంటం తీసుకుంది, మళ్ళీ 58 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 91 రూపీస్ దాకా, ఆ తర్వాత మళ్ళీ ఇది 102 దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇక్కడ 76 రూపాయల నుండి మళ్ళీ ఇది 105 దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఈ విధంగా ఉందా, ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే ఈ 24,950 ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. తర్వాత మనకు 62 రూపాయలు రావడం జరిగింది. 60 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది, 110 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడి ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉండేది మీరు గుర్తుంచుకోండి, ఓకేనా. ఈ విధంగా ఇక్కడ 110 రూపాయల నుండి మళ్ళీ ఇది 83 రూపాయలకు, ఓకేనా. 83 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడ 122 రూపాయలకు వచ్చి 122, తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకొని ఇది ఇక్కడ 130 అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ 110 రూపాయల నుండి మళ్ళీ ఇది 140 రూపాయల దాకా వెళ్ళి తర్వాత 117లో క్లోజ్ అవ్వడం జరిగింది, ఓకేనా. అదేవిధంగా చివరిగా చూసుకున్నట్లయితే ఈ 24,900 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ ఏర్పడింది నిన్నటి క్లోజింగ్ 143, కానీ ఇక్కడ నిన్న క్లోజింగ్ అది ఇక్కడ 110 రూపాయల నుండి ఇది మనకు 80 రూపాయలకు వచ్చింది. 80 రూపాయల నుండి ఏకంగా ఇది మనకు 147 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇదే ఛాన్స్ మనకి ఇక్కడ మళ్ళీ మనకు బయింగ్ ఛాన్స్ అంటే 10 నుండి మనకు 11 మధ్య మనం చూడాలి మనకు మార్కెట్ ఎప్పుడు ఇంతవరకు తగ్గుతుందని, ఓకేనా. ఆ తర్వాత ఇది మన 117 రూపాయల నుండి మళ్ళీ ఇది 162, తర్వాత మళ్ళీ ఇది 140 రూపాయల నుండి మళ్ళీ ఇది 179, తర్వాత మళ్ళీ 149 రూపాయల నుండి ఇది మనకు 189 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం పీలో కూడా గమనిద్దాం. పీలు ఇక్కడ మనం ఈ 24,950 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ చూసినట్లయితే దీంట్లో మళ్ళీ ఇది మళ్ళీ క్యాండిల్ ఏర్పడింది ఇక్కడ మనకు. కానీ మనం మెయిన్గా చూడవలసింది మాత్రం మనకు మెయిన్ పీలో చూసుకోవాలి. ఈ పీలో నమ్మి మనం బై చేసుకున్నట్లయితే మళ్ళీ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఎక్కడ నుండి ఇది మనకు 52 రూపాయల నుండి ఇది మనకు 80 రూపాయలకి వెళ్ళింది. 80 రూపాయల నుండి మొత్తం డౌన్ అయింది ఇక్కడ. ఇప్పుడు మనకు పీలో మనకి ఛాన్స్ వచ్చింది కదా, ఇక్కడ మనకు ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తున్నాయి ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడ ఆగాలి మనకి మెయిన్ పీలో. ఆగినప్పుడు మాత్రం ఇది మనకు మళ్ళీ మూమెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ఎటువంటి సపోర్ట్ లేదు, అర్థమవుతుందా. లేకుంటే ఇది మనకు ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు 24 రూపీస్ దాకా రావడం జరిగింది. అదేవిధంగా ఈ 24,100 పీ ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఇక్కడ ఏర్పడింది మార్కెట్ 158 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది 180 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకుంది, ఓకేనా. 117 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు చూడండి మనకు మెయిన్ సి మాత్రం మనకు ఎంత దగ్గరగా ఉంది, ఇది ఎంత దూరంగా ఉంది ఇది, ఓకేనా. ఇది మళ్ళీ 118 రూపాయల నుండి 118 రూపాయల నుండి ఇది మళ్ళీ 143, 118 నుంచి 142, 43 దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడ ప్రతిదీ బాడీ దాకా రాదు, ఇది మనకు ఇక్కడ చూసుకుంటే బాడీ వచ్చింది, ఓకేనా. ఈ విధంగా డౌన్ అవ్వకుంటుంది. 80 రూపాయల నుండి మళ్ళీ ఇది 104, తర్వాత మళ్ళీ ఇది 74 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయలు, తర్వాత లాస్ట్ మూమెంట్లో 71 రూపాయల నుండి ఇది మనకు 80 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ లాస్ట్ 25,000 పీ ఒకసారి గమనిద్దాం. మనకు నిన్న క్లోజింగ్ 72 రూపాయలు, ఇక్కడ నుంచి 79 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 144 దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ అయింది, ఓకేనా. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే దీన్ని బట్టి మనం మోసపోవద్దు. ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ దీని మెయిన్ బాడీ నుండి సపోర్ట్ తీసుకుని ఈ విధంగా పైకి వెళ్ళింది.
ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 59 రూపాయల నుండి మళ్ళీ ఇది 74 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 51 రూపాయల నుండి 57, తర్వాత మళ్ళీ 38 రూపాయల నుండి ఇది మనకు 39. ఈ విధంగా వీటికి మనం టెంప్ట్ కావద్దు ఎప్పుడైనా సరే. ఇక ఎప్పుడైతే మనకు మెయిన్ ఈ 9:15 క్యాండిల్ క్లోజ్ చేసినా, దాని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ క్లోజ్ చేసినా కూడా ఇది మనకు కిందకి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.